శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మౌనంగానే. రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. కథ విందాము. ఏవండి, ఇవాళ పేపర్ చూసారా? ఈ సంవత్సరం ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఎంసెట్ మెడిసిన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఒకే అమ్మాయికి వచ్చాయి. ఆశ్చర్యంగా చెప్పింది సౌజన్య. సూపర్ ఇంటెలిజెంట్ అయి ఉంటుంది. అంతేకాదు, ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిందట. అలాగా? ఏ ఊళ్ళో? మీరు ఇంటర్ చదివిన రుద్రవరం కాలేజీలో. అవునా? రెట్టింపు ఆశ్చర్యం ప్రకటించడం నా వంతయ్యింది. సందుకో కార్పొరేట్ కాలేజీలున్న సిటీల్లో చదువులకి వేలల్లో వెలకట్టి రేయింబవళ్ళు ర్యాంకుల కోసం పిల్లల ప్రాణాలు తోడెత్తూ ఉంటే ఈ అమ్మాయి అచీవ్మెంట్ గ్రేట్ కదా. సౌజన్య ఫుల్ స్టాప్ లేకుండా చెప్పుకుపోయింది. ల్యాప్టాప్ ముందెట్టుకుని ఇంటర్నెట్ చూస్తున్న నేను దాన్ని పక్కన పెట్టి కిటికీ నుండి బయటికి చూశాను. చల్లని గాలి వింజామరలా మొహాన్ని తాకుతూ ఉంటే మనసు నేను చదివిన రుద్రవరం ఎస్ఎన్కే జూనియర్ కాలేజీలో నేను కూర్చున్న క్లాస్ రూమ్కి గాల్లో ఎగిరే హ్యారీ పాటర్లా వెళ్ళిపోయింది. నేనెప్పుడూ కూర్చునే 4వ బెంచీ వైపు ఆప్యాయంగా చూసిన కళ్ళు కాళ్ళని వేగంగా అక్కడికి లాక్కెళ్ళి కూర్చోబెట్టాయి. అంతే, అంతరంగంలో నిద్రిస్తున్న అలనాటి జ్ఞాపకాలు ఒళ్ళు విరుచుకుని ఎగిరి గంతేసి బయటపడేసరికి నా చుట్టూ అప్పటి వాతావరణం ప్రత్యక్షమయ్యింది. 1987వ సంవత్సరం. రవి, నిన్న కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడొచ్చాను. ఈరోజు వెళ్ళి ఫీజు కట్టి క్లాస్కెళ్ళు. క్లాసులు మొదలయ్యాయి. ఫోన్లేండి, వాడు టౌన్కెళ్ళి చదువుకుంటానంటున్నాడు. వాడి ఇష్టప్రకారమే చదువుకోనిద్దురు. చదువు మీద శ్రద్ధ ఉంటే ఎక్కడ చదివినా వస్తుంది. వాణ్ణి వెనకేసుకు రాకుండా నీ పని చూసుకో. అమ్మని మాట్లాడనివ్వలేదు నాన్న బ్యాంకులో పనిచేస్తాడు. హైదరాబాదులో 10 ఏళ్లు చేశాక రూరల్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సగంలో ఉన్న కారణంగా 6 నెలలు నాన్నే వెళ్ళొచ్చేవారు. నాకు పరీక్షలైపోయాక అందరం ఊరు మారిపోయాం. మొదటి రోజే అయిష్టతతో క్లాసుకి లేటుగా వెళ్ళాను. అప్పటికే క్లాస్ మొదలయ్యింది. నన్ను పైనుండి కిందికి చూసిన లెక్చరర్ న్యూ అడ్మిషనా అన్నారు. అవును అన్నట్టు తల ఊపాను. క్లాస్ రూమ్ని, అక్కడ స్టూడెంట్స్ని చూస్తూ ఉంటే స్వర్గం నుండి నరకానికి వచ్చినట్టు అనిపించింది. స్టూడెంట్స్ అంతా నా వైపే చూస్తూ ఉంటే తల ఉంచుకుని వెళ్ళి ఖాళీగా ఉన్న 4వ బెంచీలో కూర్చున్నాను. లెక్చరర్ నా పుట్టు పూర్వోత్తరాలు అడిగి నన్ను క్లాసుకి పరిచయం చేశాడు. క్లాస్ అంతా మరోసారి చూశాను. ముందు బెంచీల్లో అమ్మాయిలు లంగా ఓణీల్లో, ఒకళ్ళిద్దరు చుడిదార్లలో ఉన్నారు. ఒకే ఒక అమ్మాయి మాత్రం బాబ్డ్ కట్లో ప్యాంటు షర్టుతో వాళ్ళందరి మధ్య ప్రత్యేకంగా కనిపించింది. ఆఫ్రికన్ అడవిలో దిగిన అమెరికన్ అమ్మాయిలా ఉంది. ఎవరీమే అనుకుంటూ సాయంత్రం ఇంటికెళ్లేసరికి, గాయత్రి, మా బ్రాంచ్ మేనేజరు రోజారియో పోయిన నెలే వైజాగ్ నుండి ప్రమోషన్ మీద వచ్చాడు. ఆయన కూతుర్ని వీడి కాలేజీలోనే చేర్చారట అని నాన్న అమ్మతో చెప్తూ ఉంటే ఆ అమ్మాయే అయ్యుంటుంది అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళాను. వారం రోజుల్లో క్లాస్ అంతా పరిచయం అయ్యారు. ఆ బాబ్డ్ కట్ అమ్మాయే మార్గరెట్, బ్యాంక్ మేనేజర్ కూతురు. కెమిస్ట్రీ నాకు ఇష్టమైన సబ్జెక్టు. లెక్చరర్ అడిగే ప్రశ్నలన్నింటికీ ఎక్కువగా నేనే బదులిచ్చేవాణ్ణి. రవి, నీ కెమిస్ట్రీ నోట్బుక్ ఒక్కసారి ఇస్తావా అడిగింది గిరిజ. నా రైటింగ్ అంత బాగుండదు, పర్వాలేదు అని తీసుకుంది. తర్వాత నా నోట్బుక్ లావణ్య దగ్గర మరుసటి రోజు మార్గరెట్ చేతుల్లో చూశాను. ఎందుకో నేనే ఆమె చేతుల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. వయసు ప్రభావం కాబోలు. 2 రోజుల తర్వాత గోపాల్ ద్వారా నా నోట్బుక్ తిరిగి పంపిందామే. ఇది నాది కాదు అన్నాను. నీదే, మార్గరెట్ కవరేసింది అన్నాడు. అప్పుడు నా కళ్ళు మార్గరెట్ వైపు తిరిగాయి. ఆమె నా వైపు చూసి నవ్వింది. కాదు, మనసుకి దగ్గరయ్యింది. హార్టా ఇది? సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాడికి బొమ్మలు గీయటం ఎలా వస్తుంది? సాలెగుడులా 4 గీతలు గీస్తే రికార్డుకి మార్కులు రావు. ఇష్టం లేకపోతే ఆర్ట్స్లో చేరాల్సిందే అని అందరి ముందు జువాలజీ లెక్చరర్ రికార్డు నా మొహాన విసిరేశాడు. అవమానంతో అక్కడ నిలబడలేక క్లాస్ నుండి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం క్లాస్కి వచ్చేసరికి నా ప్లేస్లో ఉన్న నా జువాలజీ రికార్డు చూశాక గుర్తొచ్చింది. ఉదయం క్లాస్ నుండి నేను అది తీసుకెళ్లలేదని. నేను డ్రా చేసిన సాలెగూడు హార్ట్ని చూద్దామని తెరిచాను. ఆశ్చర్యం, అందులో హార్ట్ బొమ్మ అందంగా గీయబడింది. దానివైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గోపాల్ వచ్చి, దీన్ని మార్గరెట్ గీసింది అని చెప్పాడు. నా కళ్ళు ఆమె వైపు చూశాయి. ఎవరితోనూ మాట్లాడుతున్న మార్గరెట్ నా వైపు చూసి అందంగా నవ్వింది. థ్యాంక్స్ అన్నాను. ఇట్స్ ఆల్ రైట్ అంది నవ్వుతూ. అంతే,
నాలో ఏవో ప్రకంపనాలు మొదలై ఆ రాత్రంతా నిద్రలేదు. కళ్ళు తెరిచినా మూసినా మార్గరెట్ కళ్ళ ముందు కనిపిస్తోంది. అర్ధరాత్రి లేచి కూర్చుని ఆమె గురించి నేను అనుకునే భావాల్ని కవితగా కాగితం మీదకి ఎక్కించాను. మరుసటి రోజు కవితని ఆమెకెలా ఇవ్వాలన్న ఆలోచనతోనే కాలేజీ వెళ్ళాను. ఆపద్బాంధవుడిలా గోపాల్ కనిపించాడు. గోపాల్ని అందరూ తపాలా గోపాల్ అని పిలిచేవాళ్ళు. క్లాసులో అమ్మాయిలకి అబ్బాయిలకి పుస్తకాలే కాక ప్రేమలేఖలు అందిస్తాడని విన్నాను. విషయం విని ఇంతేనా అన్నాడు సింపుల్గా. ఇచ్చాక మొదలయ్యింది టెన్షన్. ఆమె ఏమంటుందో, కంప్లైంట్ ఇస్తుందో, అల్లరి పెడుతుందో అనే భయం. ఆ రాత్రంతా టెన్షన్తో నిద్ర పట్టలేదు. మర్నాడు ఉదయమే గోపాల్ ఇంటికెళ్ళాను. ఇచ్చావా అన్నాను కంగారుగా. నిన్న సాయంత్రం ఇచ్చాను అన్నాడు కూల్గా. ఏమంది? చదివి నవ్వి బుక్లో దాచుకుంది. అమ్మయ్య అనుకున్నాను తేలిగ్గా. 2 రోజుల తర్వాత బాటనీ ప్రాక్టికల్స్లో మార్గరెట్ చేతి వేలు తెగి రక్తం కారసాగింది. గిరిజ, లావణ్య, గోపాల్లతో పాటు లెక్చరర్ కూడా కంగారుపడి ఫస్ట్ ఎయిడ్ చేశారు. చూస్తూ కూర్చున్న నేను ధైర్యం చేసి మార్గరెట్ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఎలా ఉందని అడగలేకపోయాను. క్లాస్ పూర్తవ్వకుండానే మార్గరెట్ వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళుతూ మార్గరెట్ వాళ్ళ ఇంటి ముందు 2 రౌండ్లు కొట్టాను. ఆమె కనిపిస్తే పలకరించాలని. ఆమె కనిపించక నిరాశగా ఇల్లు చేరాను. ఆ తర్వాత నా కవితా పైత్యాన్ని పేపర్ల మీదకెక్కించి గోపాల్ ద్వారా మార్గరెట్కి పంపుతూనే ఉన్నాను. తీసుకుంటోంది కానీ ఏ విధమైన రెస్పాన్సు లేదు. ఆమె అభిప్రాయం కోసం ఎదురుచూపులతోనే కాలం గిర్రున 6 నెలలు గడిచింది. హాఫ్ ఇయర్లీ పరీక్షలయ్యి వారం రోజులు హాలిడేస్ వచ్చారు. క్షణం ఒక యుగంలా గడిచేది. అనుక్షణం ఆమె రూపమే కనిపించేది. నాది ప్రేమో అభిమానమో నాకే తెలిసేది కాదు. ఆమెను చూడాలి, ఆమెతో మాట్లాడాలి. ఈ ధ్యాస ఎక్కువై పుస్తకాలు చూడగానే పురుగుల్లా కనిపించేవి. కాలేజీ రీఓపెనింగ్ రోజున క్లాస్కి అందరికంటే ముందే వెళ్ళి మార్గరెట్ ప్లేస్లో కూర్చున్నాను. అప్పటికి ఎవ్వరూ రాలేదు. తలంచుకుని ఆలోచిస్తూ ఉంటే, హలో, మార్గరెట్ గొంతు విని తలెత్తాను. వై డిడ్ యూ సిట్ హియర్ అంది అందంగా ఆంగ్లో ఇండియన్ యాసలో. నథింగ్ అని లేచి యువతరికి వస్తూ ఉంటే, హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశావా? లేదు అని నా ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాను. అంతలో లావణ్య, గిరిజ రావటంతో మార్గరెట్ వాళ్లతో ముచ్చట్లు మొదలుపెట్టింది. ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో మార్గరెట్ నేను పక్క పక్కనే నుంచుని చేస్తున్నాం. మధ్యలో క్యాల్కులేషన్స్ చేసి పెట్టమని బుక్ ఇచ్చింది. చేసి తిరగేస్తూ నా బుక్లో ఉన్న లెటర్ తీసి ఆమె బుక్లో పెట్టడం చూసింది. ఏమైనా అంటుందేమోనని భయపడ్డాను. ఆమె మౌనంగా తీసుకునేసరికి ధైర్యం వచ్చింది. ఆ రోజు సాయంత్రం కెమిస్ట్రీ థియరీ క్లాస్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పేపర్లు ఇచ్చాడు లెక్చరర్. నాదే లాస్ట్ మార్క్. ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడివి, ఈసారి ఏమైంది నీకు? బాగా చదువు, ఇంటర్మీడియట్ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అని గుర్తుంచుకో అని నాకు వార్నింగ్ ఇచ్చాడు కెమిస్ట్రీ లెక్చరర్. అందరి ముందు మరోసారి అవమానం. నా వైపే చూస్తున్న మార్గరెట్ని చూసే ధైర్యం చాలక బయటికి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి బుద్ధిగా చదువుకోవాలని బుక్స్ ముందే కూర్చున్నాను. 10 నిమిషాలు చదివేసరికి మార్గరెట్ రూపం కళ్ళ ముందు కనిపించసాగింది. ఇవాళ నోట్బుక్లో ఉంచిన లెటర్ చూసే ఉంటుంది. ఈ లెటర్కి తప్పకుండా రిప్లై ఇస్తుంది, ఇవ్వాలి, ఇచ్చి తీరుతుంది అని అనుకుంటూ పుస్తకాలు మొహం మీదేసుకుని ఊహల్లోకి వెళ్ళి అట్నుంచటే నిద్రలోకి జారిపోయాను. మరుసటి రోజు ఉదయం నాన్న అమ్మతో చెప్తూ ఉంటే విన్నాను. గాయత్రి, నిన్న మా మేనేజర్ నన్ను ఛాంబర్లోకి పిలిచి, రావు గారు, ఈ లెటర్స్ అన్నీ మీ అబ్బాయి రవి మా అమ్మాయికి రాసిన ప్రేమలేఖలు. లెటర్ ఇచ్చినప్పుడల్లా తెచ్చి నాకు ఇచ్చేది. చదివి ఇన్ఫాక్చుయేషన్ అని నవ్వుకునేవాళ్ళం. కానీ ఇవాళ ఉదయం ఇచ్చిన లెటర్ ఇది. చాలా ఘాటుగా ఉంది, మీరు చదవండి అని ఇచ్చాడు. మనవాడు ఏం రాశాడో విను. మార్గరెట్, ఇది నాకు నువ్వు గీసిచ్చిన హృదయం. ప్రాక్టికల్స్ను నీ చెయ్యి తగి రక్తం కారటం చూసి తట్టుకోలేకపోయాను. ఆ బాధ నాకు తెలియాలని నా వేలు కట్ చేసుకుని రక్తంతో రాసినవి ఈ ప్రేమాక్షరాలు. ఎన్ని లెటర్స్ ఇచ్చినా నవ్వుతూ తీసుకుంటున్నావు కానీ నిర్ణయం మాత్రం చెప్పవు. నన్ను ప్రేమిస్తున్నావో ద్వేషిస్తున్నావో అర్థం కాకుండా ఉంది. నీ కళ్ళల్లో ఉన్న పవరు నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. చదువు ఎక్కటం లేదు, మనసంతా నువ్వే. ఇహ నీ నిర్ణయం మీదే నా భవిష్యత్తు. అందుకే నీ హృదయానికి రక్తాభిషేకం చేసి రక్తాక్షరాలతో రాస్తున్నాను. నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే ప్రపంచం నా చేతిలో ఉంటుంది, కాదంటే మరణం చేతిలో నేనుంటాను. నిర్ణయం నీదే. చదివి ఏం మాట్లాడాలో తెలియక నిలబడ్డాను నేను.
ఈ లెటర్ కొంచెం తీవ్రంగా ఉండడంతో మీకు చెప్పాను. మీ అబ్బాయిని కొట్టి తిట్టమని కాదు నా ఉద్దేశం. అతనికి అర్థమయ్యేలా వివరించండి. ఈ వయసు పిల్లలకు ఇది సహజం. అఫ్కోర్స్ మనం ఇవన్నీ దాటొచ్చాం. మనం హర్షుగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులే బద్ధ శత్రువుల్లా చూస్తారు. లాస్ట్ ఇయర్ మా మార్గరెట్కి వైజాగ్లో ఓ అబ్బాయి ఇలానే లెటర్స్ ఇచ్చేవాడు. ఏడుస్తూ వచ్చి నాతో చెప్పింది. నేను మొదట ఆవేశపడ్డాను. కాసేపు ఆలోచించి మార్గరెట్తో అతనిచ్చే లెటర్స్ అన్నీ నాకు తెచ్చివ్వు. నువ్వు ఎటువంటి రిప్లై కానీ రియాక్షన్ కానీ ఇవ్వకు. అలా చేస్తే రెచ్చిపోతాడు. ప్రతిచర్య లేని చర్య నిరుపయోగం అని తెలుసుకుని అతనే మానేస్తాడు అని చెప్పాను. అలాగే మీ రవి ఇచ్చిన లెటర్స్ ఇవన్నీ అని ఇచ్చాడు. అవే ఇవి అని అమ్మకిస్తూ, గాయత్రి, నేనిప్పుడు వీడిని కొట్టను తిట్టను, కానీ వీడితో మాట్లాడను. చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి వచ్చినాడే మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిర్ణయం మారదు. వెళ్ళి నీ కొడుక్కి చెప్పు అని నాన్న బయటికి వెళ్ళాడు. అంతా విన్న నాకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. నన్ను ఫ్రెండులా చూస్తూ చిన్న షాపింగ్కి వెళ్ళినా వెంట తీసుకుని వెళ్ళి ఎన్నో విషయాలు నాతో చర్చించే నాన్న ఇక నాతో మాట్లాడను అనటం జీర్ణించుకోలేకపోయాను. నాన్న నాపై చూపే ప్రేమ ముందు మార్గరెట్ కోసం నా వన్ సైడ్ లవ్ అర్ధరహితంగా అనిపించింది. అంతే. ఆ క్షణంలో నేను తీసుకున్న నిర్ణయం నా జీవిత లక్ష్యాన్ని నిర్దేశించింది. 1996వ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీలో గోల్డ్ మెడల్ సాధించి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం తెచ్చుకుని అపాయింట్మెంట్ ఆర్డర్తో ఇంటికెళ్లాను. నాన్న కాళ్లకి నమస్కరించి లెటర్ చేతికిచ్చాను. నన్ను లేవనెత్తిన నాన్న గుండెలకి హత్తుకున్నాడు. 7 ఏళ్ల నాన్న మౌనం అశ్రువులుగా మారి నా భుజాన్ని తడిపేసింది. నాది అదే పరిస్థితి. నాన్న స్నేహితుడి కూతురు సౌజన్య నా భార్య అయ్యింది. ఆమె ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తోంది. 2006వ సంవత్సరం నేను గతం నుంచి బయటకొచ్చేసరికి సౌజన్య ఆఫీస్కి వెళ్ళిపోయింది. 8th క్లాస్ చదువుతున్న నా కూతురు భావన నా దగ్గరకొచ్చి డాడీ అనేసరికి, ఏమిటి భావన, స్కూల్కి వెళ్ళలేదా అన్నాను. వెళ్ళలేదు. నా సెల్కి మా క్లాస్ అబ్బాయి అనీష్ పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపిస్తున్నాడు. హీఈస్ డిస్టర్బింగ్ మీ అలాట్ అని సెల్ నా చేతికిస్తూ చెప్పింది. సెల్లో నేను చూశాను. 10 మెసేజ్ల పైనే ఉన్నాయి. అన్నింటి సారాంశం ఒక్కటే. అన్ని పిక్చర్ మెసేజ్లు. భావన ఎత్తుగా, తెల్లగా, బొద్దుగా, వయసుకి మించిన పర్సనాలిటీతో అందంగా ఉంటుంది. నేను సౌజన్య ఉద్యోగాలకు వెళుతూ ఉండటంతో కమ్యూనికేషన్ కోసం భావనకి ఓ సెల్ ఫోన్ కొనిచ్చాం. ఆ అనీష్కి నీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావు? నా ఫ్రెండ్ అనిత దగ్గర తీసుకున్నాడట అమాయకంగా అంది. సరే పదా అనే భావనని నాతో కారులో తీసుకెళ్లి సెల్ ఫోన్లో సిమ్ కార్డు మార్చి కొత్త నంబర్ తీసుకున్నాను. భావన, ఈ నంబర్ నీకు, నాకు, మీ అమ్మకి మాత్రమే, మరెవ్వరికీ తెలియనివ్వకు. మన ముగ్గురి మధ్య కమ్యూనికేషన్ కోసమే అని అనునయంగా చెప్పాను. నాన్న 7 ఏళ్ల మౌనపు శిక్ష అనుభవించిన నేను. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.